ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 44 కి స్వాగతం. ఇవాళ డేట్ ఆగస్టు 25, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ కొరియా నుంచి. నార్త్ కొరియాలో కిమ్ మామా ఏడ్చాడు. నార్త్ కొరియా నియంత జాలి దయా లేని అతి కఠినమైన నాయకుడు మన కిమ్ మామా ఏడ్చాడంటే నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ నిజంగానే ఏడ్చాడు అనమాట. ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది కదా. సో అందులో నార్త్ కొరియా నుంచి కొంతమంది సైనికులు రష్యా తరపున యుక్రెయిన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కొంతమంది నార్త్ కొరియా సైనికులు చనిపోయారు. సో వాళ్ళకి సంబంధించి నార్త్ కొరియాలో సంతాప సభ జరిగిందనమాట. ఆ సంతాప సభలో మన కిమ్ మామా ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పిలిపించి ఆలింగనం చేసుకొని మన వాళ్ళు కోల్పోయామే అనేసి ఏడ్చాడు అనమాట. చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువే మన మామకి. నెక్స్ట్, రష్యాతో ఇండియా చేస్తున్న ఆయిల్ ట్రేడ్ వల్ల ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్స్ విధించారు. ఇదందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియా కూడా రివెంజ్ స్టార్ట్ చేసింది అనమాట. అందులో భాగంగా యుఎస్ కి పోస్టల్ సర్వీసెస్ ని ఆపేసింది. ఇది ఆగస్టు 29 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. ఇది టెంపరీగానే, మళ్ళీ అమెరికాతో సంబంధాలు బలపడితే మళ్ళీ యథావిధంగా ఈ బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, మన బాలయ్య బాబుకి మరో పురస్కారం దక్కిందనమాట. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణం, అలాగే రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు బ్రిటన్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం అందిందనమాట. బసవ తారకం కి చేస్తున్న సేవలకు గాను ఈ రికార్డు ఆయనకి దక్కింది. నెక్స్ట్, మన ప్రధాని మోదీ దేశ ప్రజలకి ఒక కీలక పిలుపునిచ్చాడనమాట. ఇకపై అందరూ స్వదేశీ వస్తువులే వాడండి, విదేశీ వస్తువులు వాడకండి అని చెప్పి ఆదేశించారు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే, ఆ స్వదేశీ వస్తువులు బయట వచ్చిన వస్తువులే, అక్కడి నుంచి తీసుకొస్తాడు, మేడ్ ఇన్ ఇండియా అని స్టిక్కర్ పెట్టేసి బయట అమ్మేస్తారు అనమాట. అది ద సర్ప్రైజ్. ఇక నెక్స్ట్, దేశం ఎంతో ఎదుగుతున్నా ఇంకా కొంతమందిలో వరకట్న మరణాలు ఇంకా ఆగట్లేదు అనమాట. నిన్న ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణం జరిగింది. సో నోయిడాలో ఒక ఫ్యామిలీ నిక్కీ అనే ఆవిడని కట్నం ఇయ్యలేదని చెప్పి సజీవ దహనం చేశారనమాట. పైగా ఆ దారుణాన్ని కన్న కొడుకు ఎదురుగానే చేశాడు. మరి ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో అలాంటి మూర్ఖులు ఇంకా ఉన్నారనమాట. ఎప్పుడు మారుతారో కూడా తెలియదు. నెక్స్ట్, ఎలన్ మస్క్ మరో అద్భుతం క్రియేట్ చేశాడు. ఆల్రెడీ ఆయన ఖాతాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. త్వరలో హ్యూమనైడ్ రోబోట్స్, అలాగే డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ కి పోటీగా మైక్రో హార్డ్ అనే కంపెనీని తీసుకురాబోతున్నాడు అనమాట. సో ఆల్రెడీ అన్ని సిస్టమ్స్ లో ఈ మైక్రోసాఫ్ట్ కి చెందిన అప్లికేషన్స్ పాతుకుపోయాయి. ఇప్పుడు కూడా వాటికి పోటీగా ఇంతవరకు ఏ అప్లికేషన్ రాలేదు. వచ్చినా కూడా మైక్రోసాఫ్ట్ కి పోటీగా నిలబడలేకపోతుంది. సో అందుకే ఎలన్ మస్క్ దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి మైక్రోసాఫ్ట్ కి పోటీగా మైక్రో హార్డ్ అనే కంపెనీని తీసుకురాబోతున్నారు. సో మరి ఈ మైక్రోసాఫ్ట్ కి మైక్రో హార్డ్ పోటీ ఇవ్వగలుగుతుందంటారా? కామెంట్ చేయండి. నెక్స్ట్, పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన ఇండియా ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాద సంస్థలన్నింటినీ నేలమట్టం చేసింది. కొన్ని శిక్షణ కేంద్రాలను కూడా ధ్వంసం చేసింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళు మళ్ళీ పుంజుకుంటున్నారు అనమాట. ఈ జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉంటుంది కదా, సో వాళ్ళు ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే డబ్బుతో 313 కేంద్రాలను, ఈ టెర్రర్ హబ్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళకి డబ్బు ఏ విధంగా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది, అందులో నో డౌట్. తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా గానీ కొన్ని ఎన్జిఓస్ ఉంటాయన్నమాట, మన ఇండియాలోంచే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, క్రిప్టో కరెన్సీ, ఇలా చాలా మార్గాల ద్వారా ఈ ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ అనేది చేరుతుంది. నెక్స్ట్, మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమింగ్ కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇప్పుడు అది చట్టంగా మారి అమల్లోకి వచ్చిందనమాట. సో ఇంకపై ఎవరైనా నిబంధనలకి వ్యతిరేకంగా ఆన్లైన్ గేమ్స్ క్రియేట్ చేసినా లేదా ఆడినా వాళ్ళకి 3 years జైలు శిక్ష పడుతుంది, లేదా ₹1,00,00,000 వరకు జరిమానా పడుతుంది, లేదా ఈ రెండు ఒకేసారి పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్, ఫైనలీ ధర్మస్థల కేసు మొత్తం ఫేక్ అని తేలిపోయింది. ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ శానిటేషన్ వర్కర్ అలియాస్ చిన్నయ్య అలియాస్ చిన్న, ఇతను చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో ఎస్ఐటి టీం అతన్ని మొన్న అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే, 2003లో ధర్మస్థలకి ఫ్రెండ్స్ తో వచ్చిన తన కూతురు అనన్య భట్టు తప్పిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన సుజాత భట్టు కూడా ప్లేట్ ఫిరాయించింది అనమాట. అసలు నాకు కూతురే లేదు,
ఎవరో కొంతమంది వచ్చి నా చేత ఇలా కంప్లైంట్ చేయించారు. వాస్తవానికి ఆ టైంలో మా తాతకు చెందిన భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు అన్యాయంగా రాయించుకున్నారు. సో ఆ కోపంతోనే నేను ఇలా చేయడానికి ఒప్పుకున్నాను అనేసి ఆవిడ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక్కడ గమనిస్తే అసలు ఎవరికీ తెలియని కుట్ర ధర్మస్థలలో ఏదో జరుగుతుందనేసి తెలుస్తుంది బాగా. సో వీళ్ళు చెప్పారని చెప్పి అక్కడ ఏదో జరుగుతుంది, పైగా అప్పటికే సౌజన్య లాంటి వాస్తవ సంఘటనలు జరిగాయి కాబట్టి సో వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో నిజం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా నిజాలు బయటపడొచ్చు అని ప్రభుత్వం, మరో పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా దేశం మొత్తాన్ని కదిలించేశారనమాట వీళ్ళిద్దరు కలిసి. లాస్ట్ కి ఏమైంది, అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయినాయి. అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరికి అసలు సంబంధం ఏంటి, వీళ్ళనే ఆ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది, ఆ గ్యాంగ్ నడిపిస్తున్న మెయిన్ విలన్ ఎవడు, ఆ విలన్ ఇదంతా ఎందుకు చేయిస్తున్నాడు. కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, మెయిన్ విలన్ ఏదో స్కామ్ చేస్తాడు, ఆ స్కామ్ నుంచి తప్పించుకోవటానికి ఇంకేదో మర్డరో లేకపోతే ఇంకేదో క్రియేట్ చేసి ఈ మీడియా అలాగే ప్రజల అటెన్షన్ ని అట్ట డైవర్ట్ చేస్తాడు. అలా ఏదైనా ధర్మస్థలలో కుట్ర ఏదైనా జరుగుతుందా, అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందన్నమాట. సో మరి త్వరలోనే ఎస్ఐటి టీం ఇదంతా తెలుస్తుందని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదనమాట లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours ట్రెండింగ్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.